నటభూషణ శోభన్ బాబు, అందాల నటి జయలలిత వీరిద్దరూ కలిసి కేవలం ఒకే ఒక్క సినిమాలో కలిసి నటించారు. అయినా సరే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ జంట మీద రానటువంటి రూమర్స్ వీరిద్దరి గురించి వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. శోభన్ బాబు జయలలిత ప్రేమించుకున్నారని, సహజీవనం చేశారని, వారికి ఓ కూతురు కూడా ఉందని, ఇలా ఎన్నో ఎన్నెన్నో వదంతులు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకొని ప్రచారం చేశారు. ఇప్పుడు శోభన్ బాబు, జయలలిత ఇద్దరూ భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆ రూమర్స్ మాత్రం సజీవంగానే ఉన్నాయి. నిజంగానే శోభన్ బాబు జయలలితను ప్రేమించారా? ఆవిడతో సహజీవనం చేశారా? ఇలాంటి విషయాలు ఇప్పుడు చెప్పడం లేదు. కానీ జయలలిత అంటే శోభన్ బాబుకి ఎంత ఇష్టమో, ఆవిడను ఎంత అభిమానించారో ఆయన స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య స్నేహం, అనుబంధం ఎలా మొదలైందో, జయలలితను తను ఎంతగా అభిమానించారో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు శోభన్ బాబు. ఆ వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. శోభన్ బాబు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన 5-6 సంవత్సరాలకు జయలలిత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. 2-3 సినిమాలకే పాపులారిటీ సంపాదించి క్రేజీ హీరోయిన్గా ఎదిగారు. శోభన్ బాబు అప్పుడప్పుడే సహాయ పాత్రల నుంచి హీరో వేషాల వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన నటించిన వీరాభిమన్యు చిత్రం విజయం సాధించి మంచి పేరు తెచ్చుకుంది. సాంఘిక చిత్రాల్లో కూడా హీరోగా రాణించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఓ రోజు ఉదయం ఓ నిర్మాత శోభన్ బాబు ఇంటిని వెతుక్కుంటూ వచ్చి, నేను తీయబోయే సినిమాలో నువ్వే హీరో, జయలలిత హీరోయిన్, ఇదిగో అడ్వాన్స్ అని ఓ 1000 రూపాయలు చేతిలో పెట్టి వారం రోజుల్లో మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో జయలలిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని టాప్ హీరోల సరసన నటిస్తున్నారు. అలాంటి హీరోయిన్తో కలిసి నటించే అవకాశం రావడమా, ఏమి నా భాగ్యం అని మురిసిపోయారు శోభన్ బాబు. అప్పటికి జయలలితతో ఆయనకు పరిచయం లేదు, కనీసం ఒక్కసారి కూడా కలవలేదు. ఈ ఆఫర్ వచ్చిన తర్వాత వెళ్ళి ఆమెను ఒకసారి కలుద్దామా అని అనుకుని, ఎందుకు, ఇక షూటింగ్లో రోజు కలుస్తూనే ఉంటాం కదా అని ఆగిపోయారు శోభన్ బాబు. అయితే తనని, జయలలితను జంటగా పెట్టి సినిమా తీస్తానని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిన పెద్ద మనిషి నెల రోజులు గడిచినా మళ్ళీ కనిపించకపోయేసరికి ఏ టెన్షన్ భరించలేక ఒకరోజు తనే ఆయన ఆఫీస్కి వెళ్ళారు శోభన్ బాబు. నన్ను జయలలితను పెట్టి సోషల్ పిక్చర్ తీస్తానని చెప్పారు కదా సార్, దాని సంగతి కనుక్కుందామని మిగిలిన మాటల్ని ఇక మింగేశారు శోభన్ బాబు. అవునయ్యా, అనుకున్నాను. కానీ జయలలిత అమ్మగారు సంధ్య నీ పక్కన వాళ్ళ అమ్మాయి నటించడానికి అంగీకరించలేదు, ఏం చేయమంటావు అన్నాడు ఆ నిర్మాత. జయలలిత వాళ్ళ అమ్మగారు సంధ్య మీద అంతులేని ఆగ్రహం కలిగింది. తనని వద్దంటుందా అని ఆవేశంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేద్దాం అనుకున్నారు. కానీ తమాయించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు శోభన్ బాబు. ఆ తరువాత ఆ విషయం ఆయన మరిచిపోయారు. కొంతకాలం తర్వాత ప్రసాద్ స్టూడియోలో సంపూర్ణ రామాయణం షూటింగ్ జరుగుతోంది. శ్రీరాముడి గెటప్లో ఉన్న శోభన్ బాబు ఫ్లోర్ బయట కూర్చొని తోటి నటీనటులతో మాట్లాడుతున్నారు. ఆ పక్క ఫ్లోర్లోనే ఎన్టీఆర్ నిర్మిస్తున్న శ్రీకృష్ణ సత్య షూటింగ్ జరుగుతోంది. ఇంతలో ఒక కారు వచ్చి ఆ ఫ్లోర్ ముందు ఆగింది. సత్యభామ గెటప్లో ఉన్న జయలలిత టీవీగా కారు దిగి ఉయ్యారంగా నడుచుకుంటూ సెట్లోకి వెళ్ళారు. జయలలితను చూడడం అదే ప్రథమం శోభన్ బాబుకి. ఆవిడ అందం, హుందాతనం ఆయన్ని ఆకర్షించాయి. ఆ సెట్లోకి వెళ్ళి ఆవిడను పరిచయం చేసుకుందామని అటువైపు వెళ్ళబోతుంటే, అటెక్కడికి రామా, మన సెట్టు ఇటు అంటూ శోభన్ బాబును లోపలికి తీసుకెళ్ళాడు అసోసియేట్ డైరెక్టర్. జయలలితను కలిసే అవకాశం అలా మిస్ అయింది. ఈ మధ్యలో మరో సంఘటన జరిగింది. జయలలిత తల్లి గారికి నేనేం అపకారం చేశాను, వచ్చిన అవకాశాన్ని ఆవిడ ఎందుకు అలా పోగొట్టింది అనే విషయాన్ని ఆవిడని అడిగి తెలుసుకుందామని అనుకున్నారు శోభన్ బాబు. ఎన్టీఆర్ నటిస్తున్న గోపాలుడు భూపాలుడు షూటింగ్లో సంధ్య ఉన్నారని తెలుసుకొని గోల్డెన్ స్టూడియోకి వెళ్ళారు శోభన్ బాబు. సెట్టు బయటే ఆవిడ కనిపించారు. ఆ చిత్ర నిర్మాత ఎస్ భావనారాయణ కూడా ఆవిడ పక్కనే ఉన్నారు. ఆయన శోభన్ బాబును పరిచయం చేయగానే, ఓ శోభన్ బాబు అంటే మీరేనా, సారీ అండి, ఎవరో అనుకున్నాను, ఎలా ఉంటాడోనని భయపడి నేనే వద్దన్నాను, మీరు ఇంత పొందికగా ఉంటారని అనుకోలేదు నొచ్చుకుంటూ చెప్పారు సంధ్య. ఇంకేమంటారు శోభన్ బాబు, చిరునవ్వు నవ్వేసి వచ్చేశారు. ఆ తరువాత జయలలితను కలిసే ప్రయత్నం చేయలేదు ఆయన.
మళ్ళీ ఇలా సంపూర్ణ రామాయణం షూటింగ్ సమయంలోనే చూశారు. సంపూర్ణ రామాయణం, మానవుడు, దానవుడు, తహసీల్దార్ గారి అమ్మాయి ఇలా ఒకే సంవత్సరం 3 హిట్స్ రావడంతో హీరోగా ఓ స్థాయికి ఎదిగారు శోభన్ బాబు. దాంతో అప్పట్లో తనతో చిత్రాలు తీస్తున్న నిర్మాతలకు జయలలితను హీరోయిన్గా పెట్టుకోమని చెప్పేవారు. జయలలిత పేరు చెప్పగానే వారు ఉలిక్కిపడి, నీకేం బాబు నువ్వు తీసుకోమని చెబుతావు, ఆవిడని తీసుకున్న తర్వాత పడరాని పాటలు పడేది మేమే కదా, జయలలిత హీరోయిన్ కాదు, వైట్ ఎలిఫెంట్, ఆవిడ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెడుతుందో సినిమా బడ్జెట్ ఎంత పెరుగుతుందో ఎవరికీ తెలియదు, మమ్మల్ని ఇలా బతకనివ్వు బాబు అనేవారు. దాంతో జయలలితను రికమెండ్ చేయడం మానేశారు శోభన్ బాబు. ఆవిడ గురించి ఆలోచించడము మానేశారు. తర్వాత కొన్ని రోజులకు తను నటిస్తున్న ఖైదీ బాబాయ్ చిత్రం అవుట్డోర్ షూటింగ్ కోసం మైసూర్ వెళ్లారు శోభన్ బాబు. ఆ సమయంలోనే డాక్టర్ బాబు చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. హీరోయిన్ ఎంపిక కాలేదు. కొన్ని పేర్లు అనుకున్నా డేట్స్ కుదరడం లేదు. ఒకరోజు రాత్రి పడుకునే ముందు సినిమా పత్రిక విజయ్ చిత్ర పేజీలు తిరగేస్తుంటే అందులో జయలలిత ఫోటో కనిపించింది శోభన్ బాబుకి. అవును, ఈవిడిని హీరోయిన్గా ఎందుకు తీసుకోకూడదు అనిపించి వెంటనే నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తికి ఫోన్ చేశారు. అప్పట్లో సెల్ ఫోన్లు లేవుగా, ట్రంక్ కాల్ బుక్ చేయాలి. అప్పటికి రాత్రి 9 అవుతుంది. అయినా సందేహించకుండా ట్రంక్ కాల్ బుక్ చేశారు శోభన్ బాబు. కాసేపటికి కృష్ణమూర్తి లైన్లోకి వచ్చారు. హీరోయిన్గా ఎవరినన్నా ఎంపిక చేశారా అని ఆయన అడిగారు శోభన్ బాబు. లేదండి, ఒకటి కుదిరితే మరొకటి కుదరటం లేదు, మీరే ఎవరినన్నా సజెస్ట్ చేయకూడదు అని అడిగారు కృష్ణమూర్తి. మీ బడ్జెట్ కుదిరితే జయలలిత గారిని తీసుకోవచ్చు కదా అని చెప్పారు శోభన్ బాబు. ఓ, మీ ఐడియా అద్భుతం, ఆవిడని అడిగి మీకు చెబుతా అని ఫోన్ పెట్టేశారు కృష్ణమూర్తి. నిజం చెప్పొద్దు, ఆ రోజు రాత్రి శోభన్ బాబుకి నిద్ర పట్టలేదు. సత్యభామ గెటప్లో ఉన్న జయలలిత ఆయన కళ్ళ ముందు మెదిలారు. ఆవిడ ఒప్పుకుంటుందా, వాళ్ళ అమ్మగారు సంధ్య చనిపోయారు కనుక ఇప్పుడు ఒప్పుకుంటుందేమో, ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేయాలి, ఇవే ఆలోచనలు. వాటి మధ్య ఎప్పటికో ఆయనకి నిద్ర పట్టింది. ఆ మర్నాడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఫోన్ చేసి, జయలలిత గారు ఒప్పుకున్నారు సార్, మీరు ఇచ్చిన డేట్స్కి సరిపోయేలా ఆవిడ డేట్స్ కూడా ఇచ్చారు అని చెప్పడంతో శోభన్ బాబు ఆనందానికి అవధులు లేవు. డాక్టర్ బాబు షూటింగ్ ఊటీలో మొదలైంది. తొలిసారిగా జయలలితను అక్కడే కలిశారు శోభన్ బాబు. షూటింగ్ స్పాట్లో నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి తనయుడు భరద్వాజ జయలలితను శోభన్ బాబుకి పరిచయం చేశారు. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. షార్ట్ గ్యాప్లో శోభన్ బాబు 4-5 జోకులు పేలిస్తే పగలబడి నవ్వారు జయలలిత. ఆ మర్నాడు షూటింగ్లో శోభన్ బాబు కనిపించగానే, చాలా థ్యాంక్స్ అండి అన్నారు జయలలిత తనే పలకరిస్తూ. ఎందుకండి అని అడిగారు శోభన్ బాబు. చెప్పలేనంత దిగులుతో నిండి బరువైన నా మనసుని మీ జోక్స్తో తేలిక చేశారు. మొన్నటి వరకు ఇహ చాలు అనుకున్న బతుకు నిన్నటి నుంచి చాలదు, ఇంకా కావాలనిపిస్తుంది. అమ్మ పోయి సంవత్సరం కూడా కాలేదు. అన్నీ తానే చూసుకునేది. ఏది చెయ్యాలో ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. నా ఒంటరితనాన్ని అలుసుగా తీసుకొని నా ఆస్తులు కాజేసి బజారులో నన్ను ఒంటరిగా నిలబెడతారేమోనని భయం వేస్తుంది. అందుకే ఎవరికి అందుబాటులో లేకుండా అందరికీ దూరంగా బతుకుతున్నా. లంకంత ఇంట్లో నేను ఒంటరిదాన్ని. ఇక ఇలా జీవితంలో ఒంటరిగానే మిగిలిపోతానేమో అనే బెంగతో కుంగిపోతున్న నాకు నిన్న మీ పరిచయంతో ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. మీతో మాట్లాడుతున్నంతసేపు మా అమ్మలోని ఆత్మీయత మళ్ళీ చవి చూస్తున్నట్లు అనిపించింది. అమ్మ పక్కన ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండేదో మీరు పక్కనుంటే అలా అనిపిస్తుంది. మీరు చేసే ప్రతి జోక్కు నేను ఎంతో ఎంజాయ్ చేశాను అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పారు జయలలిత. ఆమె చేయి పట్టుకున్నారు. నేను ఉన్నాను, నీకేం కాదు అన్నట్లు. మళ్ళీ 2 జోక్స్ పేల్చి ఆవిడ మనసును తేలిక చేశారు. ఈసారి మనసారా నవ్వారు జయలలిత. ఇంతలో దర్శకుడు లెనిన్ బాబు అక్కడికి వచ్చి, జయలలిత గారు సాధారణంగా ఎవరితో మాట్లాడరు, షార్ట్ గ్యాప్లో ఇంగ్లీష్ నవలలు చదువుకోవడం తప్ప 2 రోజుల పరిచయానికి ఆవిడ మీతో ఇంత చనువుగా ఉంటున్నారు, ఆశ్చర్యంగా ఉందే అని తీయబోయే షార్ట్ వివరాలు చెప్పారు. ఆ తర్వాత ఊటీలో 10 రోజులు ఉన్నారు శోభన్ బాబు, జయలలిత. కొన్ని సీన్లు, 2 పాటలు తీశారు. ఆ 10 రోజులు 10 గంటల్లా గడిచిపోయాయి వారిద్దరికీ. మద్రాసు చేరుకున్నాక మర్నాడు శోభన్ బాబుకి ఫోన్ చేసి తన ఇంటికి డిన్నర్కి రమ్మని ఆహ్వానించారు జయలలిత. సరిగ్గా రాత్రి 7 గంటలకు ఆవిడ ఇంటికి వెళ్ళారు శోభన్ బాబు. ఆయన చేతిలో చేయి వేసి నడుస్తూ ఇంట్లో ప్రతి గది ఆయనకు చూపించారు. అలాగే ఇంట్లో ఉన్న పెద్ద లైబ్రరీ చూపించగానే శోభన్ బాబు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆయనకు కొసరి వడ్డించారు జయలలిత. మితంగా తినే శోభన్ బాబు ఆ రోజు తన నియమాన్ని పక్కన పెట్టి ఆవిడ పెట్టినవన్నీ తిన్నారు ప్రేమతో.
ఇక ఆ రోజు నుంచి వారిద్దరి మధ్య స్నేహం అనుబంధంగా మారింది. 4 ఏళ్లు కలిసిమెలిసి ఉన్నారు. డాక్టర్ బాబు చిత్రం తర్వాత వారిద్దరూ కలిసి నటించలేదు, కానీ శోభన్ బాబు షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవారు. అవుట్డోర్ వెళితే జయలలిత తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉన్న సందర్భాలు ఉన్నాయని చెబుతారు. ఆ తరువాత జయలలిత రాజకీయాల వైపు ఆసక్తి చూపడం, ఎంజీఆర్ ఆవిడ జీవితంలోకి ప్రవేశించడం అదో కథ. మిత్రులారా, శోభన్ బాబు జయలలితల అనుబంధం గురించి మేము సేకరించిన వివరాలు ఇవి. ఇందులో దాదాపు అన్ని శోభన్ బాబు స్వయంగా చెప్పిన విషయాలే. కల్పిత కథనాలు, అబద్ధపు విషయాలకు మా ఛానల్ మొదటి నుంచి దూరం. శోభన్ బాబు జయలలిత సహజీవనం చేశారన్న విషయం పరిశ్రమలో చాలామందికి తెలుసు, కానీ వారికి కూతురు ఉన్న విషయంపై ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఆ ఊహాగానాల జోలికి వెళ్ళడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.